కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లల గురించి జాడదలేక బాధపడుతున్న దాని వలె ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదరాలా అని ప్రశ్నిస్తుంది. అందుకు ఆ ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, నేను ఆ స్త్రీల నేసుడి లేమి వలన కాలంచే నీకు ఒంటి కలయ్యాను కదా అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావంచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. ఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దాన్ని చూసి ఆవు విలపించడం ఏమిటి అంటే, అక్కడ ఉన్నది మామూలు ఆవు, ఎద్దులు కాదు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. కృష్ణ నిర్యాణానంతరం కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వలన ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందులకు ఆ భూదేవి విలపించుతున్నది. నశించినవేవి శౌచము, తపస్సు, దయ అనేనవి నశించినవి. మిగిలింది సత్యం, ఇది ఎప్పటికీ నశించదు. దుష్ట సంగం వలన శౌచము, సమ్మోహం వలన తపస్సు, అహంకారం వలన దయ నశించినవి. అవి నశించడం వలన పైన తెలిపిన 8 మందికి బాధ కలుగుతుంది. ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండము చేతిలో కలిగినవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముండు అయిన వాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడిపోయినది. కింద పడి వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టలను ఆరంభించాడు. అవి కళ్ళ నుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి. దూరం నుండి అది చూసిన పరీక్షిత్తు వాటిని సమీపించి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మంగాను గుర్తించి, అమ్మా, మీకు ఈ దీనావస్థ కలుగుటకు కారణం ఎవరు? మీకు 3 కాళ్ళు లేకపోవటకు కారణం ఎవరు? ఎంతటి వారైనప్పటికీ నేను వారి చేతులను ఖండఖండములుగా చేసి మేము రక్షించదను, సెలవిమ్మని అడిగాను. అందుకు ఆ గోమాత, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మం అన్నారు, ఇది యుగసంధి అన్నారు, యుగలక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ వీరి పాదములు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్, ఇందాక గోవును బాధించిన వాని గురించి వెతుకుతుండగా నృపాకారుడైన వాడు వచ్చి గభాలన పరీక్షిత్తు పాదాల మీద పడి, అయ్యా రక్షించండి, నేనే నరికేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నా ప్రవేశం వలననే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగా నా ప్రభావాన్ని చూపకముందే నీవు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు ధనుర్బాణాలు పట్టుకుని నిల్చుంటున్నావు. అలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నే వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం, నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు, నీకు 4 స్థానాలు ఇస్తున్నాను, అక్కడ నీవు ఉండవచ్చు. జూదశాల యందు నీవు ఉండవచ్చు 1, 2 పానశాల యందు నీవు ఉండవచ్చు, 3 స్వేచ్ఛా విహారంలై ధర్మమును కట్టుబడక ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు, జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. అది విని కలిపురుషుడు, అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ వాటి యందు నేను నిలబడడానికి వీలు కలిగేటట్టు లేదు. పరీక్షిత్తు పాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్ళరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్తు, 5 బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని చాలు మహాప్రభు, చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్తు నందు ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకి, అహింసకు వెళ్ళి అక్కడ తపస్సునందు నిమగ్నుడైన సమీక మహామౌనిపై సచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి సమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై 7 రోజులలో తక్షకుని చేతిలో మరణించమని పరీక్షిత్తును శపించడము, రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును 7 రోజులలో వినిపిస్తాడు. కావున 5 విషయములందునూ కలిపురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైనను మనం నైతికంగా పతనమవుతాము, భగవంతునికి దూరం అవుతాము. కలి ప్రభావం నుండి భగవన్నామం ఒక్కటే మనను రక్షించగలదు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.